ఆనంది జీవన దగ్గరకు వచ్చి ఇలా అంటూ ఉంటుంది. జీవన పెద్దమ్మ గారికి పైనుండి కింద పడిపోయారంట. ఆ పెద్దమ్మ గారికి పెద్ద గాయమైంది. రా జీవన ఇప్పుడే పోయి పెద్దమ్మ గారిని చూసి వద్దామని చెప్పి అంటుంది. అది వినగానే జీవన అయితే ఏంటి ఏం మాట్లాడుతున్నావు, అత్తయ్య గారి గురించి తెలిసి మాట్లాడుతున్నావా నువ్వు అని చెప్పి అంటుంది. ఏంది జీవన, అక్కడ పెద్దమ్మ గారికి ఆరోగ్య పరిస్థితి బాగోలేదని చెప్తే నువ్వు రాను అంటావేంటి, అత్తయ్య గారి గురించి ఆలోచిస్తావేంటి, వెంటనే రా అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే జీవన అయితే నువ్వు వెళ్తే వెళ్ళు, నేనైతే రాను, ఎందుకంటే వచ్చాను అనుకో అత్తయ్య గారితో ఇప్పుడు నేను పడలేను, నువ్వు వెళ్ళు అని చెప్పి అంటుంది. అది వినగానే ఆనంది అయితే ఏంటి జీవన అట్లా మాట్లాడతావు, నీకోసమే అక్కడ వాళ్ళు పరితపిస్తున్నారు, నీ గురించే ఆలోచించి ఆ పెద్దమ్మ గారికి అలా జరిగింది, నువ్వు ఇప్పుడు వెళ్ళకపోతే ఎలా, నీ గురించే తలుచుతున్నారంట, రా జీవన వెళ్దామని చెప్పి ఆనంది అంటుంది. దాంతో జీవన అయితే లేదు ఆనంది, నేనైతే మాత్రం అస్సలు రాను, నువ్వు ఎక్కడి నుండి వెళ్ళు అని చెప్పి అంటుంది. అది వినగానే ఆనంది అయితే ఏంటి జీవన అక్కడ వాళ్ళు ఏమనుకుంటారు, మీ అమ్మ మీ నాయన గురించి అయినా ఒక్కసారి ఆలోచించు, రాజీవన మీ నానమ్మకి నువ్వంటే ఎంత ఇష్టం, రాజీవన వెళ్దామని చెప్పి అంటుంది. నీకు చెప్తే అర్థం కాదా, నువ్వు ఎక్కడి నుండి వెళ్తావు గల వెళ్దు, నేను మాత్రం రాను, వచ్చాను అనుకో అత్తయ్య గారితో నేను అస్సలు పడలేను, నేను అస్సలు రాను, నువ్వు వెళ్ళు అని చెప్పి జీవన గసిరి పారేస్తుంది. దాంతో ఆనంది అయితే అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.